హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ అయితే ఎగ్స్తో ఒక కర్రీ అయితే చూపిస్తున్నా. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. రోటీస్లోకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే కడాయిలోకి అయితే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయినాక అందులో కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కరివేపాకు కొంచెం కలర్ వచ్చినాక అందులో అయితే ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మాడిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అందుకే ఇక్కడ మాడిపోకుండా మంచిగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇట్లా ఫ్రై అయిపోయినాక అందులో అయితే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి. మంచిగా ఎక్కడ కింద అనేది మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇంకా కలుపుకున్నాక తర్వాత అయితే ఇంకా టమాటాలు వేసుకోవాలి. ఇంకా ఇన్నిగానం టమాటాలు ఎందుకు అని అనుకోకండి. ఇంకా గ్రేవీ మంచిగా కావాలంటే కొంచెం టమాటాలు అనేవి ఎక్కువనే వేసుకోవాలి. టమాటాలు మంచిగా మగ్గినాక తర్వాత అందులో అన్ని కారం, పసుపు ఆల్రెడీ వేసుకున్నాం కదా, కారము ఇంకా ధనియాల పొడి అవన్నీ వేసుకొని ఇంకా మంచిగా మగ్గనివ్వాలి టమాటాలు అనేది. ఇంకా నేను కారం అయితే 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నా. ఇంకా స్పైసీ కొంచెం తక్కువనే ఉండాలి, అందుకే కారం అనేది కొంచెం తక్కువనే వేసుకున్నా. ఇంకా కారం అందులో వేసుకొని టమాటాలు అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అందులో అయితే కొంచెం మనకి గ్రేవీ ఎంత కావాలో అనేది చూసుకొని ఇంకా అందులో అయితే కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి. మరి వాటర్ అనేది ఎక్కువ కూడా వేసుకోవద్దు, అందుకే కొంచెం ఇంకా చూసి వేసుకోండి వాటరు. అయితే ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా అందులో కొంచెం మూత పెట్టి కొంచెం వదిలేయాలి. ఇంకా తర్వాత టమాటాలు అనేవి మంచిగా ఉడుకుతాయి. అప్పటి లోపల ఇంకా నేనైతే 6 ఎగ్స్ తీసుకున్నా. ఇంకా నేను 6 ఎగ్స్ అయితే తీసుకున్నా. ఇంకా ఇట్లా ఆమ్లెట్ లెక్క కలుపుకోవాలి. అందులో సాల్ట్, మసాలా వేసుకోవద్దు. ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నాం కదా అని అందుకే ఏం వేసుకోవద్దు. ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, ఇది ఐరన్ ప్యాన్ అందుకే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. ఇంకా ఆమ్లెట్ లెక్క ఒకటేసారి ఎక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే సన్నగా వస్తే మాడిపోతుంది, అసలు టేస్ట్ అనేది ఉండదు. అందుకే ఒకటేసారి ఇంకా ఎక్కువ వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మంచిగా. ఎక్కడ అనేది మాడిపోకుండా చూసుకోండి. ఇంకా హై ఫ్లేమ్లో అయితే అస్సలు ఉండదు. ఇంకా నేను లో ఫ్లేమ్లోనే పెట్టుకున్నా కానీ కొంచెం అయితే మాడింది, లైట్గానే మాడింది, నేను చూసుకోలేదు. ఇంకా మొత్తం ఆమ్లెట్ లెక్కనే అయితే వేసుకోవాలి. ఆమ్లెట్ లెక్కనే వేసుకోవాలి మొత్తం, కాకపోతే కొంచెం లాగా వేసుకోవాలి, మరీ సన్నగా వేసుకోవద్దు. ఇట్లా ఆమ్లెట్ లెక్క వేసుకొని ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా అయితే లాగా ఉంటేనే మంచిగా మనకి షేప్స్ అనేది మంచిగా వస్తుంది. ఇట్లా షేప్ అనేది మంచిగా కట్ చేసుకుంటే రౌండ్గా అసలుకి బాగుంటుంది. ఇంకా సేమ్ అసలు పన్నీర్ కర్రీ లెక్కనే ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒక మూత లెక్క వేసుకొని దాన్ని అయితే ఇట్లా నేను షేప్స్ అయితే కట్ చేసుకున్నా. ఇంకా చూడండి ఎంత మంచిగా కట్ అయిందో. ఇంకా ఇట్లయితే కట్ చేసుకున్నా అన్ని. రోజు అసలు చికెన్, మటన్, బిర్యానీ తిని ఇట్లా బోర్ కొడితే వెరైటీగా అసలు ఇట్లా చేసుకోవాలంటే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అసలు ఎంత చికెన్ నాన్ వెజ్ తిన్న ఫీలింగే వస్తుంది. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నిజంగా అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు నాన్ వెజ్కి అసలు చికెన్, మటన్కి ఎక్కడ తీసిపోదు. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలా ఇప్పుడు మనం ఇవన్నీ ఇంకా పీసులు ఉన్నాయి కదా, ఇవి కూడా డైరెక్ట్ కర్రీలోనే వేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా. ఇంకా తినాలంటే తినేయచ్చు కూడా. ఇంకా నేనైతే ఇంకా కర్రీలోనే వేసేసిన. ఇంకా తర్వాత ఇగో కర్రీ అయితే మంచిగా ఇట్లా మనం ఇందాక వేసుకున్నాం కదా, అదైతే మంచిగా ఉడికిపోయింది. ఇంకా అందులోకి అయితే ఇందాక మనం చేసుకున్న ఆమ్లెట్లు పీసులు అయితే ఇందులో డైరెక్ట్గా వేసుకోవాలి. వేసుకొని ఇట్లా మంచిగా ఒక తక్కువ మంటలో పెట్టుకొని అందులో అయితే ఇంకా మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ అయితే మంచిగా ఆమ్లెట్ పీసులకు అనేది కర్రీ అనేది బాగా మసాలా అనేది బాగా పట్టాలి. అందుకే ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా వదిలేయాలి. ఇంకా తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, అసలు పొంగినాయి అవి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే వస్తలేవు. లైక్స్ కొడతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.